ప్రపంచ క్రికెట్‌లో మరోసారి భారత్ జెండా ఎగిరింది. అద్భుత విజయంతో టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో 2026 ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 2 సార్లు ఛాంపియన్ గెలిచిన తొలి జట్టుగా భారత్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్‌ల చరిత్రలో ఇప్పటివరకు 3 సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కూడా భారత్ నిలిచింది. మొదటిసారి 2007లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించి భారత్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2024 రోహిత్ శర్మ సారథ్యంలో జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికా జట్టును ఓడించి రెండోసారి టీ20 వరల్డ్ కప్ను ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు తాజాగా 2026లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై అద్భుత విజయం సాధించి మూడోసారి టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ మొత్తం భారత్ జట్టు అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించగా, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి జట్టును విజయ పథంలో నడిపించారు. ఈ విజయానికి తోడుగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా కీలక పాత్ర పోషించారు. అసిస్టెంట్ కోచ్ రయాన్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ మోరన్ మార్కెల్, బ్యాటింగ్ కోచ్ సితన్హు కోటక్ జట్టుకు విజయానికి తోడ్పడ్డారు. ఈ చారిత్రకమైన విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు క్రికెట్ దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా టీమిండియాను అభినందిస్తూ మెసేజ్లు చేస్తున్నారు. ముందుగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ను ఘనంగా గెలుచుకుని భారత్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను సాధించిందని పేర్కొన్నారు. 3 సార్లు ఈ కప్పును గెలిచిన దేశంగా భారత్ నిలవడం గర్వకారణమన్నారు. వరుసగా 2 సార్లు ట్రోఫీని గెలవడం భారత్ జట్టు ప్రతిభను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ విజయం కోట్లాది క్రికెట్ అభిమానులకు అపారమైన ఆనందాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీమిండియా మరోసారి టీ20 వరల్డ్ కప్ను గెలవడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విజయంతో ప్రతి భారతీయుడి హృదయం ఆనందంతో నిండిపోయిందన్నారు. ఆటగాళ్ల ప్రతిభ, పట్టుదల మరియు జట్టు సమన్వయం టోర్నమెంట్ మొత్తం భారత్ జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా టీమిండియా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. టీ20 ఫార్మాట్లో వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. ఈ ట్రోఫీకి నిజంగా అర్హత ఉన్న జట్టే భారత్ అని కొనియాడారు. టోర్నమెంట్ మొత్తం భారత్ జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని తెలిపారు. భారత్ అగ్రెసివ్ స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ గారు కూడా సోషల్ మీడియాలో స్పందించారు. అహ్మదాబాద్లో టీమిండియా సాధించిన ఈ విజయం అద్భుతమని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆటగాళ్లు అద్భుత ధైర్యంతో పోరాడారని కొనియాడారు. మరోసారి ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచిన టీమిండియాకు అభినందనలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కూడా టీమిండియాను అభినందించారు. కీలక సమయంలో మ్యాచ్ను భారత్ వైపు తిప్పిన జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన అద్భుతమైన అన్నారు. సంజు శాంసన్ టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించారని పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా టీమిండియాను అభినందించారు. భారత్ అజేయంగా ఆడి వరల్డ్ కప్ను గెలుచుకుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సంజు శాంసన్ ప్రదర్శన ప్రత్యేకంగా కొనియాడారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ప్రపంచ స్థాయిలో అత్యుత్తమని పేర్కొన్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా టీమిండియాను అభినందించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శించింది టీమిండియా. సంజు శాంసన్ మరియు జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడారు. టీమిండియా ఈ చారిత్రాత్మకమైన విజయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ వరల్డ్ కప్లో మీకు ఎక్కువగా నచ్చిన ఆటగాడు ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు.